హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పప్పు కర్రీ చేయబోతున్నాను. పెసరపప్పు. దానికోసం మనం ముందు బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఇందులో పచ్చికారం వేస్తే బాగుంటుందండి. దానికోసం నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె కానీ బాణీ కానీ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత అందులో ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో కరివేపాకు తొందరగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని ఇందులో బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము, మగ్గిపోతాయి. మూత తీసేసి కొంచెం కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్స్ పట్టుకున్నానండి. పచ్చివి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పప్పులో ఎక్కువ ఏంటి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుందండి. ఇంకా పెసరపప్పు అయితే పచ్చిమిర్చి బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఒకసారి కలుపుకుందాము. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా. సరే కలిపేసుకొని మెథడ్లో ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం పెసరపప్పు కూడా కొంచెం ఇట్లా ఫ్రై అయినాక వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇట్లనే మగ్గనిద్దాము. కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ ఆగాము, వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మగ్గించుకుంటే మన పెసరపప్పు బీరకాయ రెడీ. ఓకే, మన బీరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయింది.